అమ్మ స్రవంతి, భయపడకమ్మా. పాము వెళ్ళిపోయింది కదా. సంతకం పెట్టమ్మా. మావయ్య గారు, ఏమైంది? ఏమని చెప్పమంటావమ్మా? నా జీవితంలోనే అది మర్చిపోలేని పెద్ద గాయం. నీ చిన్నప్పుడు మీ అమ్మకు కూడా ఇలాగే ఆస్తి ఇవ్వబోయాను. కానీ ఏం జరిగిందంటే, పరందామయ్య గారు, అయ్యా, ఆస్తిలో సగం వాటా మా బావగారు పేరు మీద రాసి తీసుకురండి. ఈ క్షణమే జరగాలి. అలాగే అలాగే తీసుకొస్తాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నువ్వేంటి కౌసల్య? మీ అడుగులు అడుగేసి నడవడం తప్ప వేరే ఆలోచన ఉంటుందా? కావాలంటే మొత్తం రాసివ్వండి. మీ అడుగులోనే నా అడుగు. సరిపోయింది వదినా. అన్నయ్యే అనుకుంటే అన్నయ్య కన్నా నువ్వు ఆ రాకులు ఎక్కువే చదివావు. అయినా ఇప్పుడిదంతా ఎందుకన్నయ్యా? నీ ప్రేముంది సరిపోదా? బావగారు, మీ చెల్లెలు భార్యగా దొరికింది. ఆ అదృష్టం చాలు బావగారు. అంతకు మించి ఈ ఆస్తులు ఏం అవసరం లేదు. ఏ ఆడపిల్లకైనా పుట్టునిల్లు మెట్టునిల్లు రెండు కళ్ళు బావగారు. అందులో ఏ ఒకటి తక్కువైనా వెలితే ఆ వెలితి నా చెల్లెలికి ఉండకూడదు. అన్న దగ్గరున్నా భర్త దగ్గరున్నా ఒకేలా ఉండాలి. కాబట్టి నేనిస్తున్నాను, మీరు తీసుకోవాల్సిందే. దగ్గరి వాళ్ళనేమో ఈసడించుకోవడం, ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి చెల్లినిచ్చి పెళ్లి చేసి ఆస్తినివ్వడం. ఏంటి బావా, నేను శాంతి ప్రేమించుకున్నావని తెలిసి నా అంతస్తు కూడా చూడకుండా పెళ్లి చేశావు.
అది చాలు. ఇప్పుడు నా పేరున ఆస్తి రాస్తే ఎవరో ఒకరు ఆస్తి కోసం శాంతిని పెళ్లి చేసుకున్నాను అని అంటారు. అది నేను భరించలేను. అలా అని మీ మాటను తీసేయలేను. కాబట్టి ఆ ఆస్తిని మీ చెల్లెల పేరునో మీ మేనగోళ్ల పేరునో రాయించండి. నన్ను క్షమించండి బావగారు. రాజా, మన శాంతి మంచి గుణవంతుణ్ణే ప్రేమించింది. సరే, ఇంకిబ్బంది పెట్టుకు, శాంతి పేరు మీదే రాయించు. అవునండి. అన్నయ్య, నా పేరు మీద ఎందుకన్నయ్యా, నీ మేనకోడలి పేరు మీద రాయ్. అలాగేనమ్మా. దశరథ రామయ్య గారు, మీరు చెప్పినట్టే ఆస్తిని మీ మేనకోడల పేరు మీద రాసి తీసుకొచ్చాను. సంతోషం. అమ్మా శాంతి, ఈ క్షణం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తీసుకోమ్మా. ఏమండి, పావు! మళ్ళీ రే మళ్ళీ అయ్యగారు, ఆ పావును చూడండి. అలాగే అయ్యగారు. ఏం కాదులేమ్మా. చెల్లెమ్మా, రాజా, శుభవాణి ఆస్తి ఇస్తుంటే పావు వచ్చిందేంట్రా? వద్దు నాన్న, ఇప్పుడు ఈ కార్యక్రమం ఆపే. అమ్మా, పాము వస్తే శుభకార్యం ఆపడం ఎందుకమ్మా? దానికి దీనికి ఏం సంబంధం లేదు. శాంతి, తీసుకోమ్మా, తీసుకోమ్మా, భయపడకు. చల్లగా ఉండమ్మా. ఆ రోజు మీ అమ్మ మాట వినకుండా ఆస్తినిచ్చానమ్మా. కాని అదే రోజు జరగకూడని ఘోరాలన్నీ జరిగిపోయాయి. మీ నాన్న ప్రాణాలు పోయాయి. దానికి నేనే కారణమని చెప్పి నిన్ను తీసుకుని మీ అమ్మ వెళ్ళిపోయింది. తర్వాత నిజం తెలిసినా వెనక్కి రాలేకపోయింది. ఇన్నేళ్లు మనం దూరంగా ఉండటానికి కారణమైంది. ఇప్పుడు నువ్వు తిరిగొచ్చావమ్మా. నా చెల్లెలు కూడా తిరిగొస్తుందన్న నమ్మకం కలిగిందమ్మా. మళ్ళీ సరిగ్గా నీకు ఆస్తి ఇస్తున్నప్పుడే పామొచ్చింది. ఇప్పుడు నీకు ఆస్తిస్తే మళ్ళీ ఏం అనర్థాలు జరుగుతాయో తెలీదు. తలరాతని మార్చలేం. మళ్ళీ నువ్వెక్కడ దూరం అయిపోతావో, ఇంకెవరిని దూరం చేసుకోవాల్సి వస్తుందో తెలీదు. జీవితంలో పోగొట్టుకున్నది చాలమ్మా. ఇంకా ఏదీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే గురువుగారిని కలిసి మళ్ళీ మంచి రోజు చూసి ఏమన్నా దోష నివారణ చేసి అప్పుడు అప్పగిస్తాను. అప్పటి వరకు నువ్వు వీటిని ముట్టుకొని కూడా ముట్టుకోవద్దమ్మా. అవునమ్మా, జరిగిందంతా నాకిప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది.
చాలా కాలం మాకు పీడకల్ని మిగిల్చిన సంఘటన అది. మళ్ళీ అలాంటి పీడకలు వద్దమ్మా. ఇంకో ముహూర్తం చూసుకుందాం. చెయ్యి వరకు వచ్చి చేతికి చిక్కకుండా అయిపోయిందేంటి? పర్వాలేదు అత్తయ్య, నేనేమైనా ఆస్తి కావాలని అడిగానా? మీకెప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వండి. అప్పుడు త్రుటిలో చేయి జారిపోయిందంటే ఇప్పుడు కూడానా? ఛే! ఉమ్. అసలు దీని ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగింది కదా. అయినా ముందే ఆపుతానని ఎలా ఛాలెంజ్ చేసింది? బాబు గారు, వైదేహం గారు వచ్చేశారు. ఇప్పటికైనా కేక్ కట్ చేస్తారా లేదా? రండి, కేక్ కట్ చేద్దాం. పోనీలే, ఆస్తి మిగిలిపోయింది. పూర్తి ఆస్తి వాలీగాడు నేను కలిసి కొట్టేయాలి. రాజభోగాలు అనుభవిస్తున్నావే, అనుభవించు అనుభవించు.
హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. థ్యాంక్ యూ మావయ్య గారు. హలో, చూసావా మా ఆయనకి నా ఎంగిలంటే ఎంత ఇష్టమో. అయినా నీకేంటి, కేక్ని నువ్వే తీసుకొని తింటున్నావు. ఓ, అయితే నీకు కేక్ అంటే చాలా ఇష్టమా? సర్లే, నీకు మంచి హాట్ కేక్ తినిపిస్తా. నీకొక్కదానికి సంతోషంగా తీసుకో. నేనిస్తానే నీకు అంతకన్నా హాట్ కేకు. నేనిస్తాను చూడు. నవ్వు. దశరథ రామయ్య, ఈసారి కూడా అదృష్టం నీ వైపే ఉండిపోయింది. కానీ వదలను. నీ ఆస్తిని చేజెక్కించుకొని నిన్ను రోడ్డు మీదకి లాగేదాకా నేను అస్సలు వదలను. ఎంత కష్టపడినా ఎంత టెన్షన్ పడినా చివరికి మంచిగా జరిగిందక్క. అనుకోకుండా పావు రావడంతో అంతా ఆగిపోయింది. అక్క, అసలు సరిగ్గా అదే టైంకి పావు రావడం ఏంటి? మన అదృష్టం కాకపోతే? అదృష్టం కొద్దీ పాము రాలేదు తమ్ముడు. రావాలి అనుకున్నాను కాబట్టే వచ్చింది. అంతా అయిపోయింది మామ్. ఒక్క సంతకం పెట్టుంటే ఆస్తి నా చేతిలో ఉండుండేది. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ సరిగ్గా అదే సమయానికి పాము వచ్చి మొత్తం చెడగొట్టేసింది. లేదు బేబీ, పాము రావడం కాదు. సీసీటీవీలో చూసావు కదా మామ్, పాము రావడం వల్లే ఆస్తి ఇవ్వలేదు కదా. మరి పాము రాకపోవడం వల్ల కాదంటావేంటి? పాములు పగబడతాయంటే నేను ఏంటో అనుకున్నాను. ఈ పాము నా మీద ఎక్కడో పగబట్టేసింది. అందుకే సరైన టైంకొచ్చి అంతా చెడగొట్టేసింది. బేబీ, పాములు పగబట్టడం ఏంటి? నీ పిచ్చి కాకపోతేను. అసలు పాము దానంతటదే రాలేదు బేబీ. మరి ఎవరో కావాలని ఇదంతా ఆపడానికి సరైన సమయం చూసి పామును వదిలారు. కావాలని వదిలేశారా? ఎందుకు మామ్? అంతా తెలిసి కూడా ఎందుకు అని అడుగుతావేంటి బేబీ? దశరథ రామయ్య చెప్పాడు కదా, తన చెల్లెలికి ఆస్తిస్తున్నప్పుడు పాము వచ్చిందని అపశకునమని తల్లి చెప్పినా కూడా వినకుండా ఇచ్చాడు. అందువల్లే ఘోరం జరిగిందని చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ అలాగే పామొచ్చింది. దశరథ రామయ్య ఆపేస్తాడని గతం తెలిసిన వాళ్ళెవరో కావాలనే ఆ పామును వదిలారు బేబీ. గతం తెలిసిన వాళ్ళెవరో నాకు తెలియదు మామ్. కానీ ఇది ఆపాలని కోరుకున్నది ఆ ఒక్క వైదేహి మాత్రమే. అంటే వైదేహికి గతం తెలుసా? తెలిసే ఉంటుంది బేబీ.
లేకపోతే అంత కాన్ఫిడెంట్గా ఆస్తి నీకు దక్కనివ్వను అని ఛాలెంజ్ అలా చేస్తుంది. 20 ఏళ్ల క్రితం ఆస్తులిస్తున్నప్పుడు పాము వచ్చిన సంగతి వైదేహికి తెలిసిందంటే ఇంకా దానికి చాలా తెలుసుంటాయి. అంటే నువ్వు మేనకోడలివి కావు అని నిరూపించే ఆధారం దానికి దొరికిందంటే ఆ దేవుడు కూడా మనల్ని సేవ్ చేయలేడు. మామ్, నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా భయపెడతావేంటి? అసలు వైదేహికి కథ తెలుసా లేదా? అనుకోకుండా జరిగిందా? ముందు మనం అది తెలుసుకోవాలి. సరేనా? ఉంటాను. అక్క, అసలు పామొస్తే ఆస్తి పంపకం ఆగిపోతుందని నీకెలా తెలుసు? ఇదే కలిసి రావడం అంటే. తెల్లవారితే ఆస్తి చేస్తున్నారు. ఎలా ఆపాలో తెలియడం లేదు. దారి చూపించి రామయ్య అంటే ఒక మంచి దారి చూపించాడు.